హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా నిహాన్ వ్లాగ్స్. తీగలాగితే డొంక కదిలిద్ది అన్నట్టు ఇప్పుడు తీగలాగడం వల్ల డొంకంతా కదిలింది. ఏంటిది అనుకుంటున్నారా? అదే అండి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేధింపుల కేసు ఉంది కదా, దాని గురించే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ని 6 సంవత్సరాలుగా లైంగికంగా వేధిస్తున్నాడని, పలుమార్లు కొట్టాడని, మాస్టర్ చెప్పినట్టు వినకపోతే, మాస్టర్ కోరిక తీర్చకపోతే తనకి ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తాడని, అంతేకాకుండా తన భార్య కూడా తనని చిత్రహింసలకు గురి చేసిందని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ రాయదుర్గం పిఎస్ లో కంప్లైంట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉంటే ఎప్పుడైతే జానీ మాస్టర్ అఘాయిత్యాలను ఒక్కొక్కటిగా శ్రేష్ఠ బయటకు పెట్టిందో అప్పటి నుంచి ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరు ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, జానీ మాస్టర్ కు శిక్ష పడాలి అంటూ ముందుకు వచ్చారు. అయితే దీనిలో ముఖ్యంగా అందరికన్నా ముందుకు వచ్చింది పూనం కౌర్. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల విషయం మీడియా ముందుకు వచ్చిన అనంతరం పూనం కౌర్ జానీ మాస్టర్ ని మాస్టర్ అని పిలవకూడదు, మాస్టర్ అంటే ఆ పిలుపుకు ఒక గౌరవం ఉంటుంది, ఆ గౌరవం జానీ మాస్టర్ కు లేదు, జానీ మాస్టర్ ఆ పిలుపుకు అర్హుడు కాదు అంటూ ట్వీట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇంతటితో ఆగకుండా ఇక్కడే పూనం కౌరు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఆ ట్వీట్ చేసిన మరికొద్ది గంటల్లోనే మరొక ట్వీట్ చేస్తూ అందరినీ షాకింగ్ కి గురి చేసింది. నేను కూడా ఒకప్పుడు ఇలాగే లైంగిక వేధింపులకు గురయ్యానని, నన్ను కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాగే వేధించాడని, కాకపోతే అతని మీద నేను అప్పట్లో మాకు ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేరు, అదే నేను అప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు త్రివిక్రమ్ కి శిక్ష పడి ఉంటే ఇప్పుడు ఎవరూ ఇంకా ఇలా చేయకపోవు అని అందరినీ షాక్ కు గురి చేస్తూ ట్వీట్ చేసింది. తను చేసిన ఈ ఒక్క ట్వీట్ వల్ల ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఇంతసేపు జానీ మాస్టర్ చుట్టూ తిరిగిన కేసు కాస్త ఒక్కసారిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వైపు మళ్ళింది. అసలేంటి, పూనం కౌర్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ వేధించడం ఏంటి? ఆయన నిజంగానే ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసి ఉంటాడా? ఎందుకలా చేశాడు? ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూనం కౌర్ ఈమె పంజాబ్ లోని చండీగఢ్ లో జన్మించింది. ఈమె ఒక సిక్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి. అయితే ఇదిలా ఉంటే పూనం కౌర్ తండ్రి ఒక పంజాబీ అతనైతే తల్లి మాత్రం తెలంగాణలోని నిజామాబాద్ కు సంబంధించిన ఆమె. అయితే పూనం తండ్రి తన చిన్న వయసులోనే అనారోగ్యాల కారణంతో మరణించడంతో తన తల్లి కుటుంబ బాధ్యతలన్నీ తీసుకుని హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యి ఒక స్కూల్లో జాబ్ చేసుకుంటూ పూనంని ఇంకా తన అన్నయ్యని చదివించుకుంటూ వచ్చింది. ఇంకలా పూనం కౌర్ స్కూలింగ్ మొత్తం హైదరాబాద్ లోనే జరిగింది. పూనంకి చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనే కోరిక బాగా ఉండేది. దాంతో తను ఇంటర్లో ఉండగానే ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒకవైపు ర్యాంప్ షోలు చేస్తూ మరొక వైపు మోడలింగ్ చేస్తూ ఉండేది. అలా చిన్న చిన్న లోకల్ యాడ్స్ చేస్తూ ఉండేది. ఆ తర్వాత ఢిల్లీలోని నిఫ్ట్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. ఢిల్లీ నుంచి కోర్సు పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చాక మళ్ళీ మోడలింగ్ వైపు వెళ్ళింది. అలా ట్రై చేస్తూ మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీలకు పాల్గొంది. కొంతమంది స్పాన్సర్స్ సహాయంతో మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీల్లో పాల్గొనగా ఆమె 2006 మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ గెలుచుకుంది. టైటిల్ గెలుచుకున్నాక ఆమె మూవీస్ లో ట్రై చేయగా డైరెక్టర్ తేజ ఆమెకు వి చిత్రం అనే ఒక మూవీలో అవకాశం ఇచ్చాడు. దానిలో ఆది పినిశెట్టి హీరోగా నటించారు. కాకపోతే ఆ సినిమా అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అదే సంవత్సరంలో శ్రీకాంత్ హీరోగా మాయాజాలం అనే మూవీ చేసింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయిపోయింది. ఆ తర్వాత నిక్కీ అండ్ నీరజ్ అనే మూవీ చేశారు. అది కూడా ఫ్లాప్ అయిపోయింది. అలా వరుసగా ఫ్లాపులు రావడంతో తనకు పెద్దగా తెలుగు ఇండస్ట్రీ నుంచి అవకాశాలు రాలేవు. దాంతో తను తమిళ ఇండస్ట్రీలోకి వెళ్ళింది. నెంజరుక్కం వరై అని తమిళ్ మూవీ 2007లో చేయగా అది కూడా ఫ్లాప్ వచ్చింది. దాంతో తనకి తమిళ్లో కూడా పెద్దగా అవకాశాలు రాలేవు. ఇక తను తిరిగి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం మొదలు పెట్టింది. అందులో భాగంగానే గోపీచంద్ తో శౌర్యం మూవీలో తనకు చెల్లెలుగా చేసింది. ఆ తర్వాత వినాయకుడు, రామ్ పోతినేని గణేష్ మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఇక ఆ తర్వాత జేన్సీ పరాంజీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ తీన్మార్ సినిమాకు ఆడిషన్స్ జరగగా ఆడిషన్స్ కు వెళ్లిన పూనం కు త్రివిక్రమ్ పరిచయం అయ్యాడు. అనుకోకుండా ఆడిషన్స్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్వహించగా ఆడిషన్ లో తన యాక్టింగ్ చూసి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమెను సెలెక్ట్ చేశాడు. ముందుగా తీన్మార్ సినిమాలో కృతి కర్బంద క్యారెక్టర్ కి పూనం కౌర్ ని సెలెక్ట్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత ఏమైందో ఏమో ఆమెను తొలగించి కృతి కర్బందాను పెట్టారు. అలా త్రివిక్రమ్ వల్ల ఒక రకంగా పూనంకి అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. త్రివిక్రమ్ వల్ల తీన్మార్ సినిమాలో పూనం చేయాల్సిన పాత్ర తనకు మిస్ అయిపోయిందని, తనకు అన్యాయం జరిగిందని, తనని ఆర్థికంగా ఆదుకుంటూ 5 కోట్లు సహాయం చేశాడని పవన్ కళ్యాణ్ మీద అప్పట్లో పోసాని కృష్ణమురళి కూడా అభియోగాలు చేశాడు. ఇక అదే సమయంలో పూనం ప్రెగ్నెంట్ అయిందని, ఆ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో కూడా అందరికీ బాగా తెలుసని పోసాని కృష్ణమురళి ఒక రకంగా పవన్ కళ్యాణ్ ని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడాడు. ఈ ఇష్యూ అంతా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి తలనొప్పిగా మారిందని, అందుకే పవన్ కళ్యాణ్ పూనం కౌర్ ని దూరం పెట్టాడని,
ఆ సమయంలో పూనం కౌర్ పవన్ కళ్యాణ్ తో పీకల్లోతు ప్రేమల్లో ఉంటే తనని అలా దూరం పెట్టడంతో తను డిప్రెషన్ కి గురైపోయి సూసైడ్ అటెంప్ట్ చేసిందని కూడా పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు. అయితే ఆ ప్రెగ్నెన్సీ విషయం బయటకు రాకుండా ఉండడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ పూనంకు 7 కోట్లు ఇచ్చి ఆమె నోరు మూయించాడని కూడా పోసాని అన్నాడు. అంతేకాకుండా అప్పట్లో ఆమెను ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఆమెను బ్రాండ్ అంబాసిడర్ నుంచి తొలగించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆమెను పెద్దగా పట్టించుకోలేడు. అలా పూనం కౌర్ తనకు అవసరమైనప్పుడల్లా డబ్బు కోసం పవన్ కళ్యాణ్ పై ట్వీట్ చేస్తూ పబ్లిక్ ని తన వైపు తిప్పుకునేది. ఇక ఒక స్టేజ్ లో పూనంకి జరిగిన అన్యాయానికి చాలా మంది తనకు సపోర్ట్ చేస్తూ ఆమెను సమర్థించారు. కానీ పూనం మాత్రము అప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా రెండు మూతల పాము లెక్క మాట్లాడింది. దాంతో ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఇక ఈమెకు సపోర్ట్ చేసి వేస్ట్ అనుకున్నారో ఏమో మరి సపోర్ట్ చేయడం మానేశారు. ఆ తర్వాత ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మాలో కంప్లైంట్ చేసింది. కానీ ఆ కంప్లైంట్ ని ఎవరు పెద్దగా పట్టించుకోలేరు. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక పెద్ద డైరెక్టరు. అంతేకాకుండా ఈమె రెండు తలల పాములాగా ఎప్పటికప్పుడు మాట మారుస్తూ ఉండడంతో ఎవరూ ఈమెకు సపోర్ట్ చేయలేరు. అంతేకాకుండా ఆ కంప్లైంట్ కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేరు. ఇక అప్పటి నుంచి పూనం త్రివిక్రమ్ పై ట్వీట్లు చేస్తూ ఉండేది. ఇదిలా ఉంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూతో ట్వీట్ చేసిన పూనం కౌర్ అంతటితో ఆగకుండా మళ్ళీ త్రివిక్రమ్ పై అప్పట్లో నేను కంప్లైంట్ చేసినా గానీ ఎవరు పట్టించుకోలేరు. నన్ను త్రివిక్రమ్ చాలా లైంగికంగా వేధించాడు అంటూ ట్వీట్ చేసింది. ఇక ఆమె ట్వీట్ కి స్పందిస్తూ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ అప్పట్లో మా అసోసియేషన్ కు నువ్వు కంప్లైంట్ చేసింది మాకు తెలీదు. ఎందుకు కంప్లైంట్ చేశావో ఏ విషయానికి కంప్లైంట్ చేశావో కూడా తెలీదు. మాకైతే ఎలాంటి కంప్లైంట్ రాలేదు. ఒకవేళ నిజంగానే మాకు కంప్లైంట్ అంది ఉంటే మేము దాని గురించి చర్చలు చేసేవాళ్ళం. ఇప్పటికైనా గడిచిపోయింది ఏమీ లేదు. ఇప్పుడైనా సరే నీకు నచ్చి నువ్వు కంప్లైంట్ ఇస్తే ఇప్పుడైనా ఆ విషయం గురించి చర్చిస్తాము. నీకు న్యాయం జరిగేలాగా చేస్తాము అని తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదిలా ఉంటే పూనం మళ్ళీ ఇప్పుడు త్రివిక్రమ్ ని కావాలని ఈ ఇష్యూలోకి లాగిందా లేకపోతే మళ్ళీ డబ్బు కోసం ఏమైనా ఈ ఇష్యూలోకి లాగిందా అనేది సినీ వర్గాలకి అర్థం కావడం లేదు. పూనం కౌర్ త్రివిక్రమ్ పై ట్వీట్ చేసినా గానీ ఇప్పటి వరకు ఆయన ఏ విధంగానూ స్పందించలేడు. ఇక జానీ మాస్టర్ విషయం ఏమో గానీ వీళ్ళిద్దరి స్టోరీలో మాత్రం తప్పు పూనందో త్రివిక్రమ్దో ఎవరికీ తెలియడం లేదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.